చూడండి, సాఫ్ట్వేర్ వాళ్ళు చేసినా లేకపోతే హార్డ్వేర్ వాళ్ళు చేసినా లేకపోతే ఇంకా ఎన్ని డబ్బులు వాళ్ళు చేసినా సరే, లైక్ ఎవడైనా సరే కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి. అవునా కదా? ఇక్కడ ఇష్టం మన ఇండియాలో అయినా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే, మనం ఎంత కష్టపడితే మనకు అన్ని డబ్బులు వస్తాయి. ఎవడు ఏమంటారు నార్మల్ గా కూర్చొని లైక్ కూర్చుంటే ఎవరు డబ్బులు పెట్టేటోడు లేడు ఇక్కడ మనకి. నేను చెప్పేది ఏంటంటే, మీరైతే ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో అది 100% కరెక్టే, చేయండి, పర్లేదు. కాకపోతే దేని మీద పోరాడాలి? మనలాంటోడు ఇంకోటి సాఫ్ట్వేర్ అయినా సరే, ఇంకో బ్యాంక్ ఎంప్లాయ్ అయినా చేసే ఎవడైనా చేసుకున్నా సరే వాళ్ళని కూడా చేసుకొనియాలి మనం. ఎందుకనంటే ఈ రోజు వీడు కష్టపడుతుంది కాబట్టి వాని పాకెట్ లో ₹1 వస్తుంది. సో మనం కష్టపడుతున్నాం కాబట్టి మన పాకెట్ లో ₹1 వస్తుంది. అంతేగాని ఈజీగా ఎవడు ఈజీ మనీ అయితే ఇక్కడ రావట్లేదు. ఇక్కడ నువ్వు కొట్లాడాల్సింది ఎవరితోనంటే, ఎవడైతే నీకు ర్యాపిడో అని చెప్పేసి యాప్ తయారు చేసిండో వాడు నీ దగ్గర 60 to 70% వాడు దొబ్బేసి నీకు 30% ఇస్తుండు. అంటే నీ కష్టాన్ని కూడా వాడు తింటుండు. అట్లాంటి దగ్గర నువ్వు గొడవడాలి. అంతేగాని మీరు ఏమంటారు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అంటే అందరం కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి. సో మనం కొట్టాడాల్సింది ర్యాపిడో లైక్ ఎవడైతే పెట్టిండో, లేకపోతే ఊబర్, లేకపోతే ఇంకోటి ఎవడైతే పెట్టిండో వాళ్ళతో కొట్లాడాలి, కంపెనీతో కొట్లాడాలి. అంతేగాని లైక్ మేము స్ట్రైక్ చేస్తున్నాం మీరు స్ట్రైక్ చేయాలని ఎట్లా అంటే, అందరు కలిసి ఒక స్టాండ్ తీసుకొని స్ట్రైక్ చేస్తేనే ఏదన్నా పని అవుతుంది. ఒక యూనిటీ ఉంటేనే అవుతుంది, యూనిటీ లేకపోతే ఏం కాదు అసలుకి. సో నేను చెప్పేది పర్సనల్ గానంటే, సార్ మీరు ఒక 2-3 రోజులు మీరు ఏమంటారు ర్యాపిడోలు ఊబర్లు కొట్టకుండా మానేయండి. మానేస్తే అప్పుడు కంపెనీకి లాస్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ కూడా కొంతమంది స్వార్థంగా ఆలోచించేటోళ్ళు ఉంటారు. ఎట్లా అంటే చాలా మంది వారికి ర్యాపిడో ఊబర్ కొట్టట్లేదు కదా, ఇప్పుడు మేము కూడా మేము ఇక్కడ ఆన్ చేస్తాం మాకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి నీలాంటి ఇట్లా తయారైంది కాబట్టి పైన ఏమంటారు వాళ్ళ మేనేజ్మెంట్ అనేది బతుకుతుంది. అర్థమైందా? మీ అందరూ ఒక యూనిటీ మీద ఉండి ఆఖరికి నేను కూడా ర్యాపిడో ఊబర్ కొట్టేటోనే. కానీ నేను చెప్పేది అంటే మనందరం ఒక స్టాండ్ తీసుకుంటే లైక్ మనకి ఏదైనా మంచి జరగవచ్చు. ఎందుకనంటే మనం కష్టపడే రోజులంతా ఇప్పుడు వాడు బయట వాడి పిల్లలతో అందరితో మంచిగా ఉంటాడు. అర్థమైందా? మనం ఇక్కడ మన పిల్లల్ని వదిలేసేసి ఎక్కడో ఆంధ్ర నుంచో లేకపోతే ఇంకో నుంచో వచ్చేసి మనం ఇక్కడ కష్టపడతాం. అర్థమైందా? ఖాళీగా ఒక బైక్ వేసుకొని ఇక్కడ దాకా వస్తాం. మీరు ఇక్కడ కూడా గమనించండి, ఇక్కడ రోజు మనకి అమౌంట్ వస్తుందనే ఈ ర్యాపిడో ఊబర్లు కొడుతురు, కానీ అక్కడ మన రోజు వారి ఖర్చులకే డబ్బులు అయిపోతాయి. తర్వాత మనం ఏదైతే వాహనం మీద పోతున్నామో ఆ బండికి రిపేర్ వచ్చినా లేకపోతే ఇంకోటి వచ్చినా సరే అవి మళ్ళీ మన పర్సనల్ డబ్బులతోనే పెట్టించుకుంటున్నాం. ఇన్సూరెన్స్ అని అంటారు కానీ అవి ఎక్కడ కనిపించదు. సో అందరు కలిసి ఒక యూనిటీ మీద ఉండి ఒక 5-6 days ఒక ఏమంటారు ఒక వారం వరకు మీరు ర్యాపిడో ఊబర్ కొట్టకపోతే లాస్ అనేది అంటే ఇన్ని రోజులు మనం ర్యాపిడో కొడుతుంటే మనకి ఏదైతే లాస్ వస్తుందో ఆ లాస్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ పెంచడానికి కూడా చూస్తారు. ఎందుకనంటే చాలా మటుకు చూడండి లైక్ ర్యాపిడోలు కొట్టి ఊబర్లు కొట్టి జొమాటోలు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి లైక్ ప్రాణం మీదకి తెచ్చుకొని చచ్చిపోతారు. అంటే యాక్సిడెంట్లు అయ్యి అవి ఇవి అప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు అంటే 5 లక్షలతోని వారి ఇల్లు మొత్తం గడిపేస్తుందా? మన పిల్లం ఏం కావాలి, మన పిల్లలు ఏం కావాలి? ఏ రోజు ఎవడు ఆలోచించాడు ఇట్లా. సో నేనేం చెప్తున్నానంటే ఒక వాన్ వచ్చినా ఎండొచ్చినా వరద వచ్చినా ఏది వచ్చినా సరే గొడ్డు చాకరీ చేస్తారు. ఎందుకు మనమే ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు సడన్ గా మనకి హాస్పిటల్ కో లేకపోతే ఇంకో ఈవెంట్ కో ఎడుకో వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో మనము ఏమంటారు మన చేతిలో బండి కూడా ఉండదు, ఫాస్ట్ గా వెళ్ళడానికి కూడా ఉండదు. అట్లాంటి టైంలో వాళ్ళు మనకు దేవుళ్ళగా సాయం చేస్తారు. ఆ టైంలో కూడా మనకు ర్యాపిడోకి ఎంత అయిందంటే 89 రూపీస్ అంటే 90 రూపీస్ ఇచ్చినా కదా ఒక ₹1 ఎక్కడ ₹1 ఇచ్చేసి ఫోన్ పే కొట్టని చెప్పేసి మీ చిల్లర బుద్ధి ఇక్కడ చూపిస్తారు. కానీ ఎక్కడెక్కడ పెద్ద రెస్టారెంట్ లకు పోయినప్పుడు మార్కెట్ లకు పోయినప్పుడు అక్కడ చూపెట్టారు కదా, అక్కడ అడగరు. ఎందుకంటే అడుగుతే అక్కడ వాళ్ళు ఏమంటారు తంతరు కాబట్టి అడగరు. సో నేను దీంతో ఏం చెప్తున్నా అంటే లైక్ అట్లాంటి వాళ్ళకి ఒక ₹10 ₹5 టిప్ ఇవ్వండి. అర్థమైందా? టిప్ ఇస్తే లైక్ మనకు కూడా ఫేవరే కదా. ఎందుకు కరెక్ట్ టైంకి మనకు వెహికల్ లేనప్పుడు వెహికల్ తెచ్చి పెట్టేసేసి ఒక డ్రైవర్ లాగా వాళ్ళు పనిచేస్తారు. సో వాళ్ళకి మనం ఏమంటారు వాళ్ళని మనం దేవుడిలా ట్రీట్ చేయాలి, వాళ్ళు మనల్ని దేవుడిలాగా ట్రీట్ చేయడం కాదు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, లైక్ ఈ స్ట్రైక్ అయితే ఏదైతే జరుగుతుందో ఒక 1 week వరకు తీసుకోండి భయ్యా. 1 week వరకు తీసుకుంటే రోజు మనకి ఏదైతే లాస్ వస్తుందో మేనేజ్మెంట్ కనిపిస్తుంది. అప్పుడు మనం చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉంటది. కాబట్టి సో ప్రజలందరూ ఇది ఫాలో అయితే మాత్రం లైక్ మనకు మంచి రోజులు. ఎందుకంటే ఒక కూలి పని చేసేటోడు ఎప్పటికీ కూలీలాగానే చనిపోతుండు. అంతేగాని వానికంటే ఏమంటారు ఇన్సెంటివ్ అంటాడు, అదంటో ఇదంటో ఆ వర్షంలో వాడు పోతాడు, పోయి ఒక డ్రైనేజ్ లో పడతాడు, ఒక సస్తాడో బతుకుతాడో తెలియదు. అట్లాంటి వాళ్ళకి లైక్ వాళ్ళ ఏమంటారు ర్యాపిడో ఊబర్ లాంటి మేనేజ్మెంట్లు కూడా పట్టించుకుంటలేవంటే నిజంగా ఒక కుక్క చాకిరి చేయించుకుంటారని చెప్పేసి మనం ఇక్కడ పూర్తిగా మనకి ఇక్కడ కళ్ళకు తగ్గట్టు మనకు తెలిసిపోతుంది. సో ప్రతి ఒక్కరు లైక్ ర్యాపిడో ఊబర్ కి సపోర్ట్ చేయండి. వాళ్ళు మన డ్రైవర్స్ లాగా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ దెమ్.